నమస్కారం. ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి కొండగుంటూరు జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, జన సైనికులకు, అదేవిధంగా మండలం నలుమూలల నుండి విచ్చేసినటువంటి నియోజకవర్గ స్థాయి సీనియర్ నాయకులకు, మండల స్థాయి సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. క్రియాశీలక సభ్యత్వాలు కానివ్వండి, ఇతర ప్రోగ్రాలు కానివ్వండి, ఈ యొక్క నియోజకవర్గ స్థాయిలో ప్రతి కార్యక్రమానికి అరిగిల్ రామకృష్ణ గారి టీంని అంతా తీసుకుని ఏ గ్రామంలో ఎక్కడ కార్యక్రమం ఉన్నా, ఎలాంటి ప్రోగ్రాం చేయాలన్నా ఈ యొక్క కార్యకర్తలు, నాయకులు సహకారం తీసుకుని పని చేసుకుంటే మొట్టమొదటి నుంచి కూడా పార్టీకి బలంగా నిలబడినటువంటి వ్యక్తి. పార్టీలో నేను జాయిన్ అయిన తర్వాత నాకు ఇన్ఛార్జ్ లేదు, పదవి లేదు, భవిష్యత్తు ఏంటో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అసలే చీకటి, గోతులో దారి, చేతిలో దీపం లేదు అనే విధంగా ఆ రోజు జనసేన పార్టీని కళ్ళు మూసుకుని పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, జన సైనికుల మీద ఉన్నటువంటి నమ్మకం, వీర మహిళలు ఉన్నారన్న ధైర్యం, ఈ మూడిట్లని గుండెల నిండా పెట్టుకొని రాజానగరం నియోజకవర్గంలో నేను, నా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు తిరగడం మొదలుపెట్టినప్పుడు తమ్ముడు నేనున్నాను అంటూ కొత్తపల్లి రఘున్నయ్య గారు రాజానగరం వారి కుటుంబ సభ్యుల్ని, వారి బంధువుల్ని, వారి మిత్రుల్ని అందరినీ తీసుకుని దాదాపు 300 మందిని వేదిక మీద రాజానగరం జిఎస్ఎల్ పక్కన ఉన్నటువంటి సైట్లో తీసుకుని వచ్చి నా మీద నమ్మకంతో అంత ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడి హోదాలో కూడా పనిచేసినటువంటి వ్యక్తి, తమ్ముడు నీకు నేను తోడుంటాను, నా కులం తోడుంటుంది, నా బంధువుల మిత్రులు నీకు తోడుంటారని చెప్పి ఆ రోజు ధైర్యం చెప్తూ 300 మందిని పార్టీలో జాయిన్ చేస్తే ఆ రోజు వదిన పిల్లలు అందరూ కూడా వచ్చి జాయిన్ అయ్యారు. వారందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక కుర్రోడు మాదిరిగానే పార్టీలో యాక్టివ్గా పనిచేస్తుంటారు రఘున్నయ్య గారు. ఏ రోజు చూసినా ఆ రోజు పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా చిరంజీవి గారి తమ్ముడు, మనకి ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగబాబు గారు, ప్రస్తుత ఎమ్మెల్సీ అయినటువంటి ఆ రోజు లైవ్లోనే వారు సో పర్సన్ జాయిన్ అవుతున్నాడంటే ఫోన్లోనే ఆయన శుభాకాంక్షలు తెలియజేసి ఆయన యొక్క ధర్మాన్ని నిలబెట్టుకుని ఆ రోజుని ఈయన గౌరవాన్ని పెంచే విధంగా మేము ప్రతి క్షణం పనిచేస్తామనే విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఈయన ఒక ఎంఆర్పిఎస్ మందా కృష్ణ మాదిగ గారి యొక్క వర్గంలో మాదిగ బిడ్డల కోసం పోరాటం చేసి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. పార్టీకి అండగా ఉంటాను, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది, బలరామ కృష్ణతో కలిసి అడుగు వేసి రాజానగరం నియోజకవర్గాన్ని గెలిపిస్తాను అని చెప్పి ముందుకు వచ్చినటువంటి రఘున్నయ్య గారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి ఆయన్ని పరిచయం చేస్తే ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యి 10 నిమిషాలు ఆయన ఇటువంటి వివరాలన్నీ కూడా సంభాషించి ఎలా చేశారు, మీ పోరాటాలు ఏంటని చెప్పి ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి పరిస్థితి. ప్రతి క్షణం కూడా అదిగో ఎదుర్కొన్న ఫోటో అదే. ఆ రోజు నేను రఘున్నయ్య గారు మధ్యలో పెట్టి ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే మధ్యలో మా ఇద్దరిని శాసించే వ్యక్తి కొత్తపల్లి రఘు గారిలా నిలబడి ఉన్నారు. అటు పక్కకు ఒకసారి ఫ్లెక్స్ చూడండి. అంటే ప్రతి వాళ్ళకి కూడా గౌరవం, మర్యాద అనేది పార్టీలో ఉంటుంది. పెంటగట్ల రాజబాబు గారు ఆ రోజున వచ్చి ఎలక్షన్ల ముందు తక్కువ కాలంలో వచ్చిన ప్రతి గ్రామం కూడా తిరిగి, మండలంలో ప్రతి గ్రామం తిరిగి ప్రతి నాయకుడిని కలిసి ప్రతి చోట కూడా ఉత్సవపరిచి నమ్మకాన్ని పెంచి పార్టీ గెలుపుకి కూడా ఆయన కారణమయ్యారు. ఆ యొక్క రాజబాబు గారు కానివ్వండి, రామకృష్ణ గారు కానివ్వండి, కొత్తపల్లి రఘు గారు కానివ్వండి, ఈ గ్రామంలో ఉన్నారు చాలామంది నాయకులు, ఈ ఊరు సీని గారు కానివ్వండి, రజనీ కానివ్వండి, లేకపోతే కనీసం చివరికి సురేంద్ర కానివ్వండి, మనకి కాళీకృష్ణ కానివ్వండి, వీళ్ళందరూ కూడా కష్టపడి ఆ రోజున ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. పేర్లు చెప్పుకుంటూ పోతే లేట్ అయిపోద్ది, కానీ చాలామంది నాయకులందరూ కూడా భద్రం గారు పేషెంట్గా ఉన్నారు. భద్రరావు ఎప్పుడు చూసినా పార్టీ కోసం పనిచేస్తూ ఉంటాడు. ఇలా ప్రతి ఒక్కరు కూడా పనిచేశారు. ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తేనే మీరందరూ కలిసి నాకు ఇచ్చినటువంటి అవకాశమే ఈరోజు స్టేజ్ మీద ఉండి మాట్లాడుతున్నాను. కానీ మీలో ఎప్పటికీ ఒక్కడిని, మీ కుటుంబ సభ్యుని, మీరు నా కుటుంబ సభ్యులు, ఆ విధంగానే జీవిస్తాను. ఈరోజు ఎమ్మెల్యే అయ్యాం కదా అని చెప్పేసి నాకేమీ లేదు. నేను కానీ, మా శ్రీమతి కానీ,
ఈ యొక్క 2 ఏళ్ల నుంచి కూడా కష్టపడి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ప్రతి గ్రామంలోని ఎక్కడ ఏ సమస్య ఉందో అన్నీ తెలుసుకోవడం ఒక పక్కనైతే, ఇంట్లో కష్టం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, ఆపద వచ్చింది అని అంటే ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తూ ముందుకెళ్తా ఉన్నాం. అభివృద్ధి విషయం మీకు తెలుసు. మీ రోడ్డే మనం వచ్చేసరికి ఎంత గుంతలమై ఉండేది. ఒక డ్రైన్ కూడా విషయంలో మేజర్ డ్రైన్ ఆగిపోతే కూడా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దామో ఈరోజు మీ అందరికీ తెలుసు. ఇంకా చాలా డెవలప్ చేయాల్సింది ఉంది. ఇంకా రోడ్లు వేస్తాం. మొన్న ఒక గ్రాంట్ శాంక్షన్ చేసాం. కాంట్రాక్టర్ లేట్ అవ్వడం వల్ల రోడ్డు ఇబ్బంది అయింది, కానీ అది కాస్త డౌన్లో ఉందనే విషయం వీధిలో గ్రహించి రోడ్డు కూడా శాంక్షన్ చేసాం. ఆ శాంక్షన్ చేసింది కూడా కాంట్రాక్టర్ డిలే వల్ల కొంచెం లేట్ అయింది. ఒక వారం రోజులు అది కూడా పని మొదలు పెడతాం. అలాగే ఎక్కడైతే ఇబ్బందిపరమైనటువంటి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ప్రభుత్వం యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా చక్కగా అందుతుంది. ధాన్యం కొనుగోలు విషయంలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కొండగుంటూరులో ఈ ఒక్క గింజ కూడా మిగలకుండా కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. తల్లికి వందనం విషయంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. రౌడీజాలు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి, భూ కబ్జాలు, స్థల కబ్జాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని మీ అందరి ముందు ఉంచుతున్నాం. ప్రతి సమస్యని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ఈ 2 ఏళ్లలో ఎక్కువ శాతం పరిశీలించడం, ప్రపోజల్స్ పెట్టడం సరిపోయింది. ఇప్పుడు అభివృద్ధి ఫలాలు అనేది అందరికి అందజేస్తాం. ఈ కొండగుంటూరులో ఎక్కువ మంది శాతం నాకు బంధుత్వాలు ఉన్నాయి. ఆ రోజుల్లో మీటింగులు పెడితేనే చాలా బలంగా ఉన్నారు. కాబట్టి ఈ ఊరి మేలు ఎప్పటికీ మర్చిపోము. ఖచ్చితంగా ఈ గ్రామాన్ని మీరు కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేస్తామని ఎలక్షన్ ముందు ఎప్పుడు చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. కని విని ఎరగని రీతిలో మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. సదా కొత్తపల్లి రఘన్నయ్య గారి యొక్క సహకారం, అరిగెల్ రామకృష్ణ గారి సపోర్టు, పెండగడ్ల రాజబాబు గారి సపోర్టు, మన మిగతా నాయకులందరూ కూడా స్థానిక నాయకుల యొక్క సపోర్టుతో ఈ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైతే ఈవేళ నా మీద నమ్మకం, జనసేన పార్టీ మీద నమ్మకం, మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో జాయిన్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మీ ఆస్పిరేషన్స్, మీ యొక్క ఆలోచనలు ఏదైతే ఉన్నాయో దానికి తగ్గే విధంగా నేను నడుచుకుని దానికి తగ్గట్టుగానే పనిచేస్తూ అభివృద్ధి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఈ గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అద్భుతమైన మార్పు రాజానగరం నియోజకవర్గం రాబోతుంది అనే దానికి ఇదే నాంది. ఆ రోజున కొండగుంటూరు నుంచి కొత్తపల్లి రఘు గారు ఏదైతే రాజానగరం తీసుకొచ్చి జాయినింగ్ పెట్టారో అద్భుతమైన నాంది జరిగింది. ఇదే స్థలంలో మందా కృష్ణమాదిక్ గారు మీటింగ్ పెట్టి ఎస్సీ వర్గీకరణ కోసం ఆ రోజు పోరాటం మొదలు పెడితే అది విజయం సాధించింది. మూడో అంశంగా ఈ రోజున ఈ యొక్క కొండగుంటూరు గ్రామంలో మళ్ళీ మార్పు మొదలైంది. ఇంకా అద్భుతమైనటువంటి మరొక మెట్టెక్కి మనం రాబోయే కాలంలో జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చెందబోతున్నారు. మన ప్రాంతం అభివృద్ధి చెందుద్దనే దానికి ఇదే నాంది అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు పార్టీలో జాయిన్ అయిన అక్క చెల్లెమ్మలకి, అందరికీ, ఆడపడుచులకి, అందరికీ కూడా మన తమ్ముళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.